అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శరణ్య, యోగా అండ్ న్యాచురోపతి ఫిజిషియన్. మన యొక్క ఈ క్లినిక్ న్యాచురోపతి అండ్ ప్రకృతి వైద్యం యొక్క క్లినిక్ సెంటనరీ కాలనీలోని RG3 ఏరియా నందు సింగరేణి సూపర్ బజార్ ఎదురుగా మన యొక్క ఈ ప్రకృతి వైద్యం క్లినిక్ ఉంది. మన యొక్క ఈ క్లినిక్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎన్నో అంతుచెక్కని వ్యాధులకు కూడా, మొండి వ్యాధులకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము యూజ్ చేసే క్లినిక్లో మేము యూజ్ చేసే ట్రీట్మెంట్స్ వచ్చేసి ఆక్యుపంచర్, ఫిజియోథెరపీ, కప్పింగ్ థెరపీ, స్టీమ్ బాత్ అండ్ ఎనిమా చికిత్సలు కూడా మనం ఈ యొక్క క్లినిక్లో అందించడం జరుగుతుంది. సో మనకి ఆక్యుపంచర్ గురించి చెప్పాలంటే మన శరీరంలో ఎన్నో రకాల పాయింట్స్ ఉంటాయి. ఆక్యుపంచర్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనేటివి ఉంటాయి. ఈ పాయింట్స్కి బేస్ చేసుకొని మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ యొక్క పాయింట్స్ని బేస్ చేసుకొని కొన్ని నీడిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ నీడిల్స్ అనేది చాలా సన్నగా ఉంటాయి. ఒక్కొక్క సైజు కూడా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పాయింట్స్ ఈ యొక్క నీడిల్స్ తీసుకొని పాయింట్స్ ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర ఇలా కూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ ట్రీట్మెంట్ని ఒక 1/2 అవర్ వరకు యూజ్ చేస్తాము. దీంట్లో కొన్ని మాన్యువల్ స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ ట్యాపింగ్ కానీ క్లిక్కింగ్ కానీ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ యొక్క పాయింట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. దీని ద్వారా పెయిన్ని తగ్గించుకోవడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా మనం కొన్ని ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాం. IFT కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎక్సర్సైజ్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ మధ్య కాలంలో చాలామందికి మైగ్రేన్ అండ్ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇలా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి యోగా అనగానే చాలామందికి ఎక్సర్సైజ్ మాత్రమే తెలుస్తూ ఉంటాయి. కానీ యోగా క్రియా పద్ధతి కూడా ఉంటుంది. దానిలో ఒక చిన్న ట్రీట్మెంట్ జల చికిత్సలో జలనేతి ద్వారా ఈ యొక్క సైనస్ ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలామందికి తెలియని ప్రాబ్లమ్స్లో జీర్ణ వ్యవస్థ వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, చాలామందికి ఏంటంటే మోషన్ ప్రాబ్లం వల్లనే మనకి చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని క్లియర్ చేయడానికి మనకి న్యాచురోపతిలో ఎనిమా పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ అందించడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనకు లోపల ఉన్న ఎంతో పెద్ద పెగులలో ఉన్న మలనాన్ని కూడా క్లియర్ చేయడానికి ఈ యొక్క ఎనిమా చాలా ఉపయోగపడుతుంది. కప్పింగ్ థెరపీ అనేది ఏంటంటే నార్మల్గా మన యొక్క ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఈ యొక్క కప్పింగ్ థెరపీని మనం యూజ్ చేస్తాం. దీన్ని మన బాడీ మీద కొన్ని పాయింట్స్ చూస్ చేసుకొని ఆ పాయింట్స్ మీద ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఒక 15 మినిట్స్ నుండి 20 మినిట్స్ వరకు ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళకి ఈ యొక్క కప్పింగ్ థెరపీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఇంకా కొన్ని వైబ్రేషన్స్ లాంటి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఇన్ఫ్రారెడ్ లైట్తో కూడా మనం చేస్తాం. అంటే మసాజ్ చేసిన తర్వాత రెడ్ లైట్ అప్లికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కొంచెం హీట్ అప్లికేషన్ అనేది కూడా వస్తుంది. దీని ద్వారా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే వైబ్రేషన్, అంటే మసాజ్ ఆఫ్టర్ ఏంటంటే ఇది కూడా ఒక మసాజ్ ఇలా వైబ్రేషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడైతే పెయిన్ ఉంటుందో పెయిన్ ఉన్న ఏరియాలో ఆఫ్టర్ మసాజ్ తర్వాత ఇలా వైబ్రేషన్స్ అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పెయిన్ కూడా రిలీఫ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర కొన్ని ఆయిల్ అప్లికేషన్స్ అంటే పెయిన్ రిలీఫ్ కోసమని కొన్ని ఆయిల్స్, బామ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. మన దగ్గర ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వేటికి మనం ట్రీట్మెంట్ చేస్తాం అనేది కూడా మనం తెలుసుకుందాం. మన దగ్గర ఎక్కువగా ఆక్యుపంచర్, ఫిజియోథెరపీ, కప్పింగ్ థెరపీ, స్టీమ్ బాత్ అండ్ మసాజ్ థెరపీ కూడా అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మనం ఏవే ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ చేస్తామంటే నడుము నొప్పి కానీ, వెన్నెముక సమస్యలు ఉన్నా కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా, స్త్రీల సమస్యలు, సయాటికా, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా, అధిక బరువు కోసం యోగా థెరపీ లాంటివి, మైగ్రేన్కి, నిద్రలేమి, మానసిక ఒత్తిడికి, పక్షవాతం, ఇలా అన్ని కీళ్ళ మరియు కండరాల నొప్పులకి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ యోగా అండ్ ఆక్యుపంచర్ ఇక్కడ మనం ఎక్కువగా మన క్లినిక్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం చేసే ట్రీట్మెంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ముఖ్యంగా ఎలాంటి మెడిసిన్ అనేది
మనం ఇవ్వడం జరగదు. అంతేకాకుండా ఎంతో తీవ్రమైన ప్రాబ్లం ఉన్నప్పటికీ సర్జరీకి రిఫర్ చేసినప్పటికీ కూడా మన దగ్గర సర్జరీ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వడం మన దగ్గర జరుగుతుందన్నమాట. మరిన్ని ఏమైనా సూచనలు కావాలన్నా, సలహాలు కావాలన్నా మన యొక్క క్లినిక్‌కి సంప్రదించండి. అంతేకాకుండా నా యొక్క ఛానల్ డాక్టర్ శరణ్య నేచర్ ఫుడ్ టాక్స్‌లో కూడా మీకు కొన్ని సలహాలు, చిట్కాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.